వెల్కమ్ టు కీటా. సినిమాల్లో మనకి సరదాగా అనిపించే సన్నివేశాల వెనుక లైఫ్ సైన్స్ ఉంది అని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అవునా కాదా? ఇదిగో మీరు చూడండి. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. సరిగ్గా ఈ సీన్లో పూజా హెగ్డే చెప్పిన ఈ డైలాగ్ వెనక కూడా ఇలాంటి సైన్సే ఉంది అని మీకు తెలుసా? వినడానికి చాలా చిత్రంగా అనిపించినా కానీ ఇది నిజం. ఆ డీటెయిల్స్ నేను మీకు చెప్పబోతున్నా. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ప్రశాంతంగా బతకటం ఎలా, ప్రకృతిలో బతకటం ఎలా, టెన్షన్ నుంచి దూరంగా ఉండటం ఎలా, ప్రేమించే పనిని పిచ్చిగా చేయడం ఎలా, లైఫ్ లో ఉన్న ప్రతి అంశానికి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆ సిద్ధాంతాన్నే జీవన విధానంగా మార్చుకోవడం అనేది జపాన్ టెక్నిక్. నాకు కొంచెం స్పేస్ కావాలి అని ఈ సీన్ లో పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ కూడా అదే కారణం. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. నువ్వు కొంచెం దూరంగా జరుగాను, లేదంటే నాతో మాట్లాడకు అనో దాని అర్థం కాదు. ఇటోరి అనే జపనీస్ పదం నుంచి ఈ స్పేస్ కావాలి అనే మాట వచ్చింది. టు క్రియేట్ స్పేస్ ఇన్ యువర్ మైండ్, టు క్రియేట్ స్పేస్ ఇన్ యువర్ లైఫ్. నీ కోసం నీ జీవితంలో నువ్వు ఇంటెన్షనల్ గా క్రియేట్ చేసుకోవాలి స్పేస్ అని చెప్పేదే యుటోరి. లైఫ్ మరీ ఇరుగ్గా అయిపోయినప్పుడు, ఒత్తిడి వల్ల, టార్గెట్ల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఫలానా వాళ్ళకంటే మనం బెటర్ గా ఉండాలి అనుకునే పోటీ వల్ల, ఇలా రకరకాల కారణాలతో జీవితంలో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో రోజుకి 10 నుంచి 12 గంటలు ఉరుకులు పరుగులు అయిపోతున్న సమయంలో యుటోరి అనేది ఇప్పుడు జపాన్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతుంది. మామూలుగా ఎల్బో స్పేస్ అంటారు. అంటే ఈ మోచేయి ఇలా ఉంచితే నీ చుట్టూ మరీ ఇరుకులో ఉండిపోకుండా నీకంటూ ఒక ప్రదేశం ఉండాలి అని చెప్పడం. ఇది ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా. నీకు నచ్చిన పని చేయడము, ఒత్తిడిని తగ్గించుకోవడము, దీనికోసం ప్రత్యేకమైన అలవాట్లని పెంపొందించుకోవడము, జీవన విధానంగా మార్చుకోవడం. ఇప్పుడంటే ఒత్తిడి పెరిగింది, స్ట్రెస్ పెరిగింది, ఓరియంటేషన్ పెరిగింది, మనకి మెంటల్ పీస్ ఇంపార్టెన్స్ తెలుస్తా ఉంది. డిప్రెషన్ ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. కానీ నిజానికి జపాన్ లో 1970s లోనే ఈ యుటోరి లాంటి టెక్నిక్ ని యూనివర్సల్ అప్పీల్ ఉంది అని గుర్తించటమే కాదు, దాన్ని కరికులంలో చేర్చి చిన్నప్పటి నుంచే పిల్లలు అలవాటు చేసుకోవాలి అని నేర్పడం అక్కడ సంప్రదాయంగా వస్తుంది. నీకు నువ్వు స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అనే టెక్నిక్ పుట్టడం వెనుక బలమైన నేపథ్యం ఉంది, స్టోరీ ఉంది. జపాన్ వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, రోజుకి 15 గంటల పని చేస్తారు. ఒకవేళ నిరసన చెప్పాలనుకున్నా కానీ ఎక్కువ పని చేసేసి ఎక్కువ ప్రొడక్షన్ చూపించి ఫ్యాక్టరీల్లో అక్కడి కార్మికులు నిరసన చెప్తారు. ఇలాంటి కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి కదా. ఎస్, ఇలాంటి వర్క్ కల్చర్ వల్ల జపాన్ లో ఒక సైకలాజికల్ సంక్షోభం వచ్చింది. దాన్ని కరోషి అన్నారు వాళ్ళు. కరో అంటే ఓవర్ వర్క్ అని జపనీస్ భాషలో, షి అంటే SHEC కాదు, SHIC అంటే డెత్ అని. ఓవర్ వర్క్ లోడ్ తో ప్రాణాలు పోయేంత పరిస్థితి, టెన్షన్ వస్తుంది, లైఫ్ నరకం అయిపోతుంది అనేది ఈ కరోషి అనే మాటకి అర్థం. ఈ కరోషిని తట్టుకోవడానికి ఎలాంటి లైఫ్ కావాలి, ఎలాంటి జీవన విధానం కావాలి, నీ బతుకు నువ్వు బతుకుతూనే, సొసైటీలో ఉంటూనే, కుటుంబంలో ఉంటూనే నీ స్పేస్ ని నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, నీ డేని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ యుటోరి మనకి చెప్తుంది. మెంటల్ పీస్ ఎంత ఇంపార్టెంటో, సైకలాజికల్ వెల్ బీయింగ్ అనేది ఎందుకు అవసరమో ఈ యుటోరి లాంటి కాన్సెప్ట్లు చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకు ముందు నేను ఇకిగాయ్ అనేది ఒకటి చెప్పున్నా. అంటే టు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మనకి ఏది ఇష్టము, మనం ఏం చేయాలి, మనం ఎలా బతకాలి అనేది తెలుసుకోవడము, దాన్ని ఫాలో అవ్వడము, ప్రపంచంతో సంబంధం లేకుండా నువ్వు ఆనందంగా ఎలా బతకాలి అని చెప్పేదే ఇకిగాయ్. దీంతో పాటు ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది, పొమడోరో అని. నచ్చిన పనిని ఈశ్వరమంటూ కాకుండా ఇంట్రెస్ట్ తో చెయ్యాలి, ఇంటెన్సిటీతో చెయ్యాలి అనేదే పొమడోరో. రెగ్యులర్ ఇంటర్వెల్స్ పెట్టుకోవడం, 10 మినిట్స్, 15 మినిట్స్, 25 మినిట్స్ టైం స్లాట్స్ పెట్టుకోవడం. ఆ టైం స్లాట్ లో ఎంత ఇంటెన్సిటీ చూపించగలుగుతామో అంత ఇంటెన్సిటీతో పనిచేస్తే గనక ఆ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ అందుకోవడం సాధ్యమవుతుంది అనేది ఈ జపనీస్ టెక్నిక్ ఉద్దేశం. వాబీ సాబీ అని ఇంకొకటి ఉంటుంది. అంటే టూ మచ్ పర్ఫెక్షన్ కోసమో, ఓసిడీలతోనో లేనిపోని టెన్షన్లు తెచ్చుకునే బదులు ఇంపర్ఫెక్ట్ ఈజ్ బ్యూటీ అని గుర్తించడము, చుట్టుపక్కల ఉన్న ఇంపర్ఫెక్షన్ ని కూడా నీకు అనుకూలంగా మలుచుకోవడం అనేది ఈ వాబీ సాబీ ఉద్దేశం. హరాహాషి బూ అని ఇంకొక టెక్నిక్ ఉంటుంది. కడుపు పట్టినంత తినేసి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకు, అనారోగ్యం కొని తెచ్చుకోకు. ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు ఈ టెక్నిక్ ఫాలో కావాలి అంటూ హరాహాషి బూ చెబుతుంది. యుటోరి చూసాము, పొమడోరో చూసాము,
హరహషిబు చూసాము, వాబి సాబి చూసాం. అంటే ఆధునిక జీవితంలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ జపనీస్ జీవన విధానాలు మోస్ట్ గూగుల్డ్ లైఫ్ స్టైల్ థింగ్స్ అవుతున్నాయి, లైఫ్ సైన్సెస్ గా మారుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా లైఫ్ స్టూడియోలు పెట్టి యూరోప్, అమెరికా లాంటి దేశాలు ఇప్పుడు ఫాలో అవడం కనిపిస్తుంది. మనం కూడా ఇందులో కనీసం 50% ఫాలో అవ్వగలిగినా గానీ మనం ఫేస్ చేస్తున్న ఒత్తిడి నుంచి, హైపర్ టెన్షన్స్ నుంచి, డిప్రెషన్స్ నుంచి, యాంగ్జైటీల నుంచి, బీపీల నుంచి ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అని మనకి అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసుంటే మీరు యూటరీ లాంటి టెక్నిక్స్ గనక ఫాలో అవుతూ ఉంటే గనక మీ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.